హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రావణి బ్లాగ్స్. ఏంటి ఈ సమ్మర్లో మనం సూప్గా ఉండే కర్రీస్ని అయితే ఇష్టపడతాం కదా. సో మరి చిక్కుడుకాయని సూప్ కర్రీ లాగా ఎలా చేయాలో మీకు చూపించబోతున్నాను. ముందుగా చిక్కుడుకాయని ఉడికించి పక్కన పెట్టుకోవాలి, గోడు చిక్కుడుకాయని. ఆ తర్వాత మనం పల్లీలు, పచ్చిమిర్చి, కొద్దిగా జీలకర్ర వేసి వేయించి పక్కన పెట్టుకొని వీటిని పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలి. దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ని అయితే నేను యాడ్ చేశాను. ఇలా లిక్విడ్ లాగా చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఆనియన్ని కూడా లైట్గా రోస్ట్ చేయాలి. ఆ తర్వాత వీటిని గ్రైండ్ చేసి మనం పోపు చేస్తాం కదా, అందులో ఫస్ట్ ఆనియన్ని వేయాలి. అది కొద్దిగా వేగిన తర్వాత మనము ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నటువంటి చిక్కుడుకాయని వేసి ఇది ఒక 2 మినిట్స్ మగ్గిన తర్వాత మనం లిక్విడ్గా చేసి పెట్టుకున్న సూప్ని అయితే నేను ఇందులో యాడ్ చేశాను. చూసారా, సూప్తో రెడీ అయింది కర్రీ. సో నా చిక్కుడుకాయ కర్రీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు శ్రావణి బ్లాగ్స్.